అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి జాతకంలో గవర్నమెంట్ జాబు అసలు ఉందా లేదా కనుక్కోవడం ఎలా, ఒకవేళ ఉన్నప్పటికీ ఇతను స్వయంకృతాపరాధంతో వద్దనుకుంటాడా. ఇప్పుడు కొంతమంది తండ్రులు వాళ్ళు ఇచ్చే జాబ్ని వాళ్ళ తమ్ముళ్ళ కోసమనో లేకపోతే ఇంకెవరి కోసమనో వదిలేయడానికి ట్రై చేస్తుంటారు. అలా ఇచ్చి కూడా సందర్భాలు ఉన్నాయి. సో జీవితంలో అది ఇచ్చేసి మా తమ్ముడికి నేను తప్పు చేశానండి అని ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో కొంతమందికి డైరెక్ట్గా అంటే వాళ్ళ ఫాదర్ జాబు వాళ్ళు వాలంటీర్గా ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. సో కొంతమందికి వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత జాబ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. లేదు కొంతమంది స్వయం కృషితో రిటర్న్ ఎగ్జామ్స్ రాసి గ్రూప్స్ రాసి జాబ్స్ కొట్టే అవకాశాలు ఉంటాయి. సో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబా లేదా స్టేట్ గవర్నమెంట్ జాబా, ఇట్లాంటి ఒక అంటే డౌట్స్ అనేవి చాలామందికి వస్తుంటాయి. అయితే మనం ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద కొన్ని గమనించినప్పటికీ శాస్త్రం అసలు ఏం చెప్తోంది అంటే, శాస్త్రంలో పర్టికులర్గా గవర్నమెంట్ బేస్డ్ అనే పాయింట్ వచ్చినప్పుడు, ప్రభుత్వం అనే పాయింట్ వచ్చినప్పుడు మనకి రవే గుర్తుకొస్తాడు. సో సహజంగా మనకు తెలిసిన విషయం, ప్రభుత్వ మూలకంగా ధనప్రాప్తి ఈ వ్యక్తికి జాతకంలో ఉంది అని చెప్పాలి అని అంటే, ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా ఇప్పుడు ఎల్ఐసి ఉంది, గవర్నమెంట్ బేస్డ్కి సంబంధించింది, అక్కడ ఏజెంట్గా స్టార్ట్ చేసి ఆ ఫండింగ్ తినడం అంటే ఆ కమిషన్స్ తీసుకోవడం కూడా గవర్నమెంట్ సొత్తు కింద కూడా వస్తుందనేది అంటారు. సో ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట. గవర్నమెంట్లో ఒక చిన్న స్థాయి నుంచి క్లాస్ 4 ఎంప్లాయీస్ నుంచి గ్రేడ్ 1 ఎంప్లాయీస్ వరకు ఉండనే ఉంటాయి. బట్ అది జాతక చక్రంలో మీకున్న యోగాలు రాజయోగాలను బట్టి ఆ పొజిషన్స్ ఎంత హై స్థాయిలో ఉంటాయనేది చెప్పవలసి ఉంటుంది. బేసిక్గా ఒక జాతక చక్రం తీసుకున్నప్పుడు మీకు మేషం నుంచి మీనం వరకు ఈ 12 భావాల్లో అంటే 12 భావాలు 12 రాసులు ఉంటాయి. వీటిల్లో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది లేదా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది అంటే జనరల్గా ఏం చెప్తారంటే మేషరాశిని సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకుంటారు. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ రవి ఉచ్చస్థితి పొందుతాడు. ప్రభుత్వ అధికారి అంటే ప్రభుత్వం గొప్పగా ఒక ప్లేస్ నుంచి రూల్ చేస్తుంది టోటల్ ఇండియా అని అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ అంటారు. ఈ ఢిల్లీ అనే ప్రదేశ్కి సంబంధించిన మనకి మేషరాశిని తీసుకోవచ్చు. సింహరాశి స్టేట్ గవర్నమెంట్గా తీసుకుంటారు. సో రవి ఉచ్చస్థితిలో ఉంటాడు ఇక్కడ మేషంలో. అక్కడ ఒక పరిపాలన యంత్రాంగం అన్నీ ఉంటాయి, వాళ్ళకి అక్కడే సైనికులు కూడా అంటే జనరల్గా ఏంటంటే అంత ఆ పొజిషన్ని మనకి మేషానికి ఇచ్చున్నారు, సింహాన్ని వచ్చి స్టేట్ గవర్నమెంట్గా తీసుకున్నారు. సో ఇక్కడ మనకి కుజుడు మేషరాశికి అధిపతి, రవి మనకి సింహరాశికి అధిపతి. సో ఈ 2 ప్లానెట్స్ ఒక వ్యక్తి జాతకంలో బలంగా ఉండాలి. ఇది మెయిన్ పాయింట్. గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అని చెప్పేదానికి, అసలు మీ జాతకంలో అటువంటి యోగాలు ఉన్నాయా లేదని చెప్పేదానికి ఇవి 2 ప్లానెట్స్ ఖచ్చితంగా బలంగా ఉండాలి. తర్వాత వీళ్ళు ముద్రాధికార యోగం పొందగలరు, వీళ్ళు సొసైటీలో తెలియబడే వ్యక్తులు అవుతారు అని చెప్పేదానికి కుజుడు ఎక్కడైతే ఉచ్చస్థితి పొందుతాడు అంటే మనకి మకరంలో పొందుతాడు. అంటే మకరంలో ఉన్న రవి ఉండాలి, ఓకే, లేదా కుజుడు ఉండాలి. సో కుజుడు అక్కడ ఉచ్చస్థితి పొందుతాడు మకరంలో. అంటే దశమంలో ఉచ్చస్థితి పొందడం, దిగ్బలం చెందడం, ఇది కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర. సో అందువల్ల ఏంటంటే మకర రాశిలో కుజుడున్న రవి ఉన్న, సో మేషంలో కానీ కుజుడున్నా రవి ఉన్నా, సింహంలో కానీ ఈ 2 ప్లానెట్స్ ఉన్నా, లేదు దశమాధిపతి మీ జాతకంలో మీరు ఏ లగ్నంలో పుట్టినప్పటికీ దశమాధిపతి సింహంలో ఉన్న మేషంలో ఉన్న, లాజిక్ బాగా కరెక్ట్గా అర్థం చేసుకోండి. సో లేదు మీరు ఏ లగ్నంలో పుట్టినప్పటికీ దశమాధిపతి మకరంలో ఉన్న, ఇది కొంచెం చాలా వరకు మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ పొందేదానికి అవకాశాలు ఉన్న జాతకంగా మనం తీసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు ఈ బలంగా ఉన్నాయి లేదు ఎలా కనుక్కోవాలి అంటే, ఏ జాతకం చక్రాన ఏ గ్రహమైనా బలంగా ఉంది లేదు బాగా మంచి ఫలితాలు ఇచ్చే పొజిషన్లో ఉంది అని అంటే, ఫస్ట్ పాయింట్ అవి కేంద్రాల్లో ఉండాలి. తర్వాత సెకండ్ పాయింట్ వాటికి అవి మిత్రస్థానం కానీ ఉచ్చస్థానం కానీ కనీసం స్వక్షేత్రం కానీ అయి ఉండాలి. తర్వాత రాహుకేతువులతో కలిసి ఉంటే కొంచెం కష్టం డెఫినెట్గా. అంటే మీరు పొందగలరేమో రాహుతో కలిస్తే, కానీ చాలా కష్టకోర్చి పొందాలి. లేదు శని యొక్క దృష్టి వీటి మీద ఉండకూడదు. లేదు శని రవులు కలుస్తున్నారండి, మంచి గవర్నమెంట్ అఫీషియల్స్లో ఉన్నారు అని అంటే శని యొక్క డిగ్రీల తర్వాతే, అంటే శనిని దాటుకొని రవి ఉండాలి. అంటే శని 2 డిగ్రీల్లో ఉండి రవి 5 డిగ్రీల్లో ఉందనుకోండి, శని రవిని అప్రోచ్ అవుతుంది. అందుకని వీళ్ళు గవర్నమెంట్ జాబ్కి ఖచ్చితంగా పొందే అవకాశాలు వస్తాయి. సో ఇది ఒక భృగునాడి సిద్ధాంతం ప్రకారం ఇది ఒక రూల్ అనమాట. సో ఒకవేళ రవి తక్కువ డిగ్రీలు ఉండి శని ఎక్కువ డిగ్రీలో ఉందంటే రాదా అండి అంటే, పోయిన జన్మలో మీరు గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉంటారు, ఆల్రెడీ గవర్నమెంట్ సర్వెంట్ అయ్యుండి ఈ జన్మలో వచ్చారు కాబట్టి మీకు ఆ తలంపులు ఉంటాయి మైండ్లో. ఇది భృగునాడి సిద్ధాంతం చెప్తోంది. లేదండి మీకు శనికి కోణ స్థితుల్లో కానీ అంటే మీకు శనితో ఎవరు లేరు, అప్పుడు శనికి కోణ స్థితుల్లో ఉన్న గ్రహాలను గమనించాలి. అక్కడ ఈ రవి కానీ కుజుడు కానీ ఉన్నారనుకోండి,
ఈవెన్ కొంతమందికి చంద్రుడు, బట్ అది నేను పెద్దగా కన్సిడర్ చేయను. బట్ అయితే కుజుడు కానీ రవి కానీ ఉన్నప్పుడు మీకు ఈ తక్కువ డిగ్రీల్లో, అంటే ఈ 3 ఏ డిగ్రీలో ఉన్నారో మీరు రాసుకోవాలి, కోణస్థితిలో ఉన్న గ్రహాలు. సో వాటిల్లో ఈ రవి కానీ తక్కువ డిగ్రీలు ఉంటే శని డిగ్రీల కన్నా అప్పుడు మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక రకమైన సిద్ధాంతం, ఇది భృగునాడి సిద్ధాంతం. పరాశర సిద్ధాంతం ప్రకారం మనం మాట్లాడుకునేది ఫస్ట్ పాయింట్. తర్వాత మనకి ఇదే పాయింట్ నవాంశ చక్రంలో ఈ పాయింట్లు కూడా మనం వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు 2వ ఇంట్లో కానీ, దశమంలో కానీ, 6వ ఇంట్లో కానీ. ఇది మనకి దీనికి అర్ధ త్రికోణం అంటారు. ఇది ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయండి, ప్రయత్నించండి అని చెప్పేదానికి ఇదొక ఆస్కారం ఉంది. సో నవాంశ చక్రం అంటే నవాంశ లగ్నం నుంచి 2వ ఇంట్లో కానీ, 6వ ఇంట్లో కానీ, 10వ ఇంట్లో కానీ వీటి మీద కూడా ఏ నెగిటివ్ ఆస్పెక్ట్స్ గ్రహ దృష్టిలో ఉండకూడదు. నవాంశలో ఉన్న గ్రహ దృష్టిలో కూడా నేను పరిగణనలోకి తీసుకుంటాను. మీకు ఈ తర్వాత మనకి ఫైనల్గా ప్రొఫెషనల్ చార్ట్ అంటారు, D10 చార్ట్. ఈ చార్ట్లో మీకు ఖచ్చితంగా 2వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, 6వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, లేదా దశమంలో ఉన్నాడు. అంటే మనకి రాజగ్రహాలని తీసుకున్నారు కదా, రాజగ్రహం రవి చంద్రుడిని తీసుకున్నారు కదా జనరల్గా. సో అందువల్ల నేనేమంటానంటే ఈ యొక్క 2వ ఇంట్లో కానీ, 6వ ఇంట్లో కానీ, 10వ ఇంట్లో కానీ, ఎక్కడ ప్రొఫెషనల్ చార్ట్లో చంద్రుడున్నా, రవి ఉన్నా, కుజుడున్నా దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఫర్ గవర్నమెంట్ జాబ్. ప్లస్ దశమాంశ చక్రంలో దశమంలో ఉన్నా కూడా రవి కానీ, కుజుడు కానీ, రాజగ్రహాలు ఏవైతే ఉంటాయో, చంద్రుడు కానీ, సో మీకు పాసిబిలిటీ ఫర్ దట్. మీకు ఈ లింక్ లేకుండా ఎవరికి కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుంది. డెఫినెట్గా నేను చెప్పిన ఈ అంశాల్లో ఏదో ఒక 2-3 పాయింట్లైనా తగులుతాయి. ఒకేసారి నాకు 2-3 పాయింట్లు ఉన్నాయండి అంటే డెఫినెట్గా మీరు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయొచ్చు, యూ కెన్ గో హెడ్. తర్వాత మీకు ఆ దశలు జరుగుతున్నాయంటే ఇంకా 100% రాసియచ్చు. లేదు గోచారంలో మీకు అంటే మీకు ఒక దశ జరుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో ఇప్పుడు ఒక వ్యక్తి IAS అవ్వాలి అనుకోండి, లేదా IPS అవ్వాలి అనుకోండి. దీనికి కావాల్సిన ఎలిమెంట్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఎలిమెంట్స్లో లగ్నం నుంచి మనం మాట్లాడుకున్నాం. అంటే దశమ భావం బాగుండాలి, దశమాధిపతి బాగుండాలి బలంగా, లేదు రవిచంద్రుడు బాగుండాలి, ఇట్లా కుజుడు బాగుండాలి అని మాట్లాడుకున్నాం మనం. సో చంద్రలగ్నం నుంచి కూడా మీకు రాజయోగాలు ఏర్పడ్డాయి అనుకోండి. అంటే 9వ ఇంటధిపతి 10వ ఇంట్లో ఉండడం చంద్రలగ్నం నుంచి. లగ్నం నుంచే కాదు, లగ్నం నుంచి ఇప్పుడు 4th అండ్ మీకు ఏదైనా కేంద్ర స్థానాధిపతి, కోణ స్థానాధిపతి కలిసి కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే అది ఒక మంచి రాజయోగం కింద మనం మాట్లాడుకుందాం. అలాగే చంద్రలగ్నం నుంచి కూడా ఇంకో యోగం ఏర్పడింది అనుకోండి, ఆ చార్ట్ కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుంది అనమాట. డెఫినెట్గా వీళ్ళు ఈ జన్మలో మంచి యోగాన్ని అనుభవించే పొజిషన్లో ఉంటారు అని అర్థం. సో అట్లా ఒక 2-3 యోగాలు కానీ కలిసి అంటే రవి లగ్నం నుంచి కానీ, సూర్య లగ్నం నుంచి కానీ చెక్ చేయాలి. ఈ 3 లగ్నాలు కానీ చెక్ చేసి బాగా ఉన్నాయి కరెక్ట్గా అన్నప్పుడు డెఫినెట్గా వస్తుందని చెప్పి మనం పేపర్ మీద రాసియచ్చు. సో రాశి చక్రంలో ఏం గమనించాలి, నవాంశ చక్రంలో ఏం గమనించాలి, ప్రొఫెషనల్ చార్ట్లో ఏం గమనించాలి, ఇవి 3 మనం మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా ఇతను వచ్చినప్పుడు ఏ దశ జరుగుతుంది, ఆ దశకి ఈ గోచారానికి లింక్ చూసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీకు జరుగుతున్న దశ రవి మహాదశ అనుకోండి, దెర్ ఈజ్ అ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చుగా, గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని. అదొకటి. రవి నక్షత్రాల్లో ఉన్న గ్రహ దశలు జరిగితే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. తర్వాత రవి చూస్తున్న అంటే ఖచ్చితంగా మీకు రవి ఎదురుగా ఉన్న గ్రహాన్ని చూస్తాడు, ఆయనకి ఆపోజిట్ గ్రహాన్ని చూస్తాడు. కాబట్టి ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, చంద్రమహాదశ జరుగుతుంది, దేర్ ఈజ్ అ పాసిబిలిటీ. సరే, ఇది దశల ప్రకారం చూస్తే ఏ దశల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పేదానికి ఇదొక సిమ్టమ్స్ అనమాట. రవి దశ, చంద్రమహాదశ, మీకు మకరంలో ఉన్న గ్రహ దశ, మేషంలో ఉన్న గ్రహ దశ, సింహంలో ఉన్న గ్రహ దశ, ఇది పాసిబిలిటీస్ ఉన్నాయి. తర్వాత ఈ గ్రహ దశల్లో అది ఏ గ్రహం అయినప్పటికీ నేను చెప్పిన ఈ రాజగ్రహాలు రవిచంద్ర కుజ మెయిన్ రోల్ పోషిస్తాయని చెప్పాను. రాశుల్లో చూస్తే సింహరాశి, మేషరాశి, మకర రాశి, ఖచ్చితంగా మకర రాశి కూడా చూడాల్సిందే, కాలపురుషుడి చక్రంలో 10వ భావం కాబట్టి. సో లేదండి పొలిటీషియన్స్ అందరూ కూడా మీరు ఏ పొలిటీషియన్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎన్ని గవర్నమెంట్ సర్వెంట్స్ తీసుకోండి, ఈ కాంబినేషన్స్ డెఫినెట్గా ఉంటాయి. రవి రాహువులు కలిసి ఉన్నారు, మంచి పొలిటీషియన్స్ అయి ఉన్నారు, బట్ దాంట్లో బ్లేమింగ్ కూడా అయి ఉన్నారు. వాళ్ళు రాహుకేతువులు కలిస్తే ఏదో ఒక రూపంలో బ్లేమింగ్ అయితే అవుతారు డెఫినెట్గా. వాళ్ళు చేయని దానికి అవుతారు. ఒకవేళ చేసిన చిన్న మంచి పని చేసిన ఎక్స్పాన్షన్ భయంకరంగా ఉంటుంది రాహు వల్ల. సో అంటే ఏదైనా అంటే వాళ్ళు ఏదైనా స్కీమ్స్ పెట్టారు, దానికి విపరీతమైన ప్రాపగండా వచ్చేస్తుంది అనమాట. సో అట్లాంటిది అది రవి రాహుల్ కాంబినేషన్.
సో రవికేతువులు ఉన్నారనుకోండి, చాలా కష్టపడాలన్నమాట. కష్టపడతారంటే వస్తారు. ఒకవేళ రవికేతువులు కలవడం సింహంలో జరిగిందనుకోండి, 100% మంచి యోగమే. లేదు మేషంలో జరిగింది, 100% మంచి యోగమే. సో ఇది కూడా గమనించుకోవాలి మనం. సో ఈ కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ అనేవి అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు రాజయోగాలు లగ్న చక్రం నుంచి, చంద్రలగ్నం నుంచి ఉండి, లేదు రవి లగ్నం నుంచి చూసినా అన్ని రకాలుగా బాగుంటే డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ వస్తుందనేది చెప్పే అవకాశాలు ఉంటాయి. సో నేను పర్టికులర్గా చాలామంది జాతకాల్లో చూసింది, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఎమ్మెల్యే ఒక జాతకం చూస్తున్నాను. అతను ఏంటంటే వృషభ లగ్నం, శని దశమంలో ఉన్నారు, అంటే కుంభరాశిలో. వృషభ లగ్నం, తులారాశి. శని మహాదశ జరిగేటప్పుడు 2 టర్మ్స్ ఎమ్మెల్యే అయ్యారు. అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిన తర్వాత ఇంకొకటి, ఆయనకి వృషభ లగ్నం కదా, బుధుడు రవి వచ్చి మనకి కన్యారాశిలో ఉన్నారు. కన్యారాశిలో అంటే అది కోణస్థానం, 4th లార్డ్ 5th లార్డ్ రెండు కలిసాయి, అదొక రాజయోగం వృషభ లగ్నానికి. చంద్రుడి నుంచి చూసినా, లగ్నం నుంచి చూసినా శని యోగకారకుడు అయ్యాడు. అందువల్ల ఆ దశ జరిగేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి తిరుగులేదు. సో చూడండి, మిగతా నెగిటివ్స్ ఉంటాయి, అతని ఆరోగ్యం కొంచెం బాగలేదు, లేకపోతే బ్లేమింగ్ అవ్వబడ్డాడు, ఇవన్నీ ఉంటాయి. బట్ యోగం ఉన్నందువల్ల 100% ఎమ్మెల్యేగా గెలిచాడు. సో ఇట్లాగా ఎవరిదైనా ఏ చార్ట్ అయినా తీసుకోండి, ఒక వ్యక్తి ప్రామినెంట్గా ఉన్నాడంటే ఇన్ని రకాలుగా మనం గమనించుకోవాలి. ఓకేనండి. సో ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటాను. గవర్నమెంట్ జాబ్స్ గురించి ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మిగిలి ఉండి నా పరిజ్ఞానం ఇంతవరకు ఇంకా ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఇంకొక వీడియో చేస్తాను. అంటే అది విడిగా ఉంటుంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఐపీఎస్ సెలెక్షన్ అయ్యే వాళ్ళు ఎలాంటి కాంబినేషన్స్ ఉంటాయి, ఇది కూడా మనం మాట్లాడుకోవచ్చు. లెంత్ అయిపోతుంది, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకేనండి. నమస్కారం, మీ రాజేష్.